ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి విందాం. కరుణావాత్సల్యములు గల మా ప్రభువా, మహిమగల మా తండ్రి, మీకు స్తోత్రం. మీ నామ మహిమార్థమై మమ్మను జ్ఞాపకం చేసుకుని మీతో చక్కని సహవాసం మేము చేయగలుగునట్లు మమ్మను మీరు సిద్ధపరిచినందుల కొరకై స్తోత్రం. మా ప్రియ ప్రభువా, మా మంటిఘటములలో మీ మహిమైశ్వర్యము నింపి ఉదయకాలపు నైవేద్యమును మీకు మేము అర్పించున్నట్లు మా ప్రభువా, మమ్మను మీ ఎదుట సమకూర్చిన దానిని బట్టి మీకు స్తోత్రం. మా ప్రభు, మీ వాక్యాన్ని ప్రేమించి పెందలకడే చేరి వచ్చిన మీ పిల్లలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యమును ధ్యానము చేయనంటుండగా మీరు తోడయుండి కృప చూపుచున్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న దేవుని వాక్యములో కొన్ని సంగతులు స్పష్టంగా మనం వింటూ వస్తున్నాం. అపోస్తలుల కాలములో దేవుని పిల్లలు ఇచ్చిన పద్ధతులు విన్నాం. మాసిదోనియా సంఘస్థుల మాదిరి వారు ఎలాగ ఇచ్చారో విన్నాం. అలాగే ప్రభు చూపిన మాదిరిని గురించి కూడా మనం విన్నాం కదా. ఆ రోజుల్లో అపోస్తలు చరచిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద తెచ్చిపెట్టారు అని విన్నాం. ఇక మాసిదోనియా సంఘస్థుల మాదిరి అయితే వారు నిరుపేదలైనప్పటికీ, బహుశ్రమలలో పరీక్షింపబడినప్పటికీ వారి దాతృత్వం బహుగా విస్తరించిందని మనం విన్నాం. వారు తమ సామర్థ్యము కంటే ఎక్కువగానే తమంతట తామే ఇచ్చారు అని విన్నాం. ఇక ప్రభు చూపిన మాదిరిలో ఆయన ధనవంతుడై ఉండి మనలను ధనవంతులనుగా చేయటానికి మన నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు అని మనం విన్నాం. ఈ వరుసను బట్టి చూస్తే మనము కలిమి కొలది ఇవ్వాలని, శక్తి కొలది ఇవ్వాలని, వర్ధిలిన కొలది ఇవ్వాలని, ఇష్టపూర్వకంగా ఇవ్వాలని, ఉత్సాహంగా ప్రభు పని కొరకు మనము ఇవ్వాలి అనే విషయాన్ని మనం విన్నాం. మరి మలాకీ కాలములో ఉన్న ప్రజలు, ఈరోజు మనం వినేది ఏంటంటే మలాకీ కాలములో ఉన్న ప్రజలు వారు ఎలా ఉన్నారు? దేవునికి దశమ భాగములను, ప్రతిష్టార్పణలు ఇవ్వని కారణముగా వారు దొంగలని, శాపగ్రస్తులని చెప్పుచూ ఉన్నాడు. అర్థమైందండి? వారు ఎలా ఉన్నారు? దొంగలు, శాపగ్రస్తులు. 3వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని సొమ్ము దొంగిలించిన ప్రతి వ్యక్తి కూడా శాపగ్రస్తుడు అనే మాట ఈ భాగంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడిన మాట, 27:30లో భూధాన్యములలోనేమి,
వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నాడు. భూధాన్యములు, వృక్ష ఫలాలు, భూఫలములు, వాటన్నింటిలో దశమ భాగం అది యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నాడు. దశమ భాగము యెహోవా సొమ్ము ప్రతిష్ఠితమైనది అని ఉంది కదండి. మరి ఆయన సొమ్ము ఆయనకి ఇవ్వకపోతే నిజముగా దొంగిలించినట్టే. అలాగు దొంగిలించిన వారు శాపగ్రస్తులని ఉన్నది. ఈ మలాకీలో శాపగ్రస్తులనే మాట 2వ అధ్యాయం 2-3 వచనాలలో మనము చూస్తాం. 2వ అధ్యాయం 2-3 వచనాలలో మనము చూస్తాం. శాపగ్రస్తులు, నేను వాటిని శపించాను, నేను మీ మీదికి శాపము తెప్పించాను అనే మాటలు మనం చూస్తాం. వారికి కలుగు శాపం ఏంటి అసలు? వారి విత్తనాలు చెరిపివేయుట. మలాకీ గ్రంథములో చెప్పాడు, వారి విత్తనాలు చెరిపివేయుట. చూడండి 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం, వారి విత్తనాలు చెరిపివేయుట, దేవుని భాగాలు పూర్తిగా ఇవ్వనందువలన శాపము, పురుగులు వారి పంటను తినివేయుట. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి ఇట్లా పడ్డది. జూమ్ కాల్ స్టార్ట్ అయింది అన్నట్టు పగ్గి 5:50 నుంచి 7 వరకు ఆర్లే పెడతారు. ప్రియులారా, నేను దేవుని పంపించాను. దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికతలు మనము తేటగా గమనించాలి. వారికి కలిగే శాపమేమిటి? వారి విత్తనాలు చెరిపివేయుట, దేవుని భాగాలు పూర్తిగా ఇవ్వనందువల్ల శాపము, పురుగులు వారి పంటను తినివేయుట. అర్థమవుతుందండి? 3వ అధ్యాయం 11వ వచనం, అకాలముగా ఫలములు రాలిపోవుట, అకాలంగా ఫలాలు రాలిపోవడం, ఇలాంటి పరిస్థితులన్నీ వారికి ఎదురవుతా ఉంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఏమండి, ఏం లేకుండా చేస్తాడట? ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండా, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండా, ఆకులు వాడిపోవునట్లు వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. ప్రియులారా, దేవుని సొమ్ము దేవునికి ఇయ్యకపోతే మనము ఏ పని చేసినా అందులో నష్టమే. అలాగు కొన్నిసార్లు దేవుని శిక్షగా పంటలు నష్టపడుచూ ఉన్నారు. దేవుని శిక్షగా వారేమనుభవిస్తున్నారు?
పంట నష్టం జరుగుతా వస్తుందండి. పంట నష్టం జరుగుతా వస్తుంది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అన్నాడు. అర్థమైందా అండి? ఇదిగో ఎంత నష్టం వస్తుంది. ఆ పురుగులు పంట నాశనం చేస్తున్నాయి. 5వ అధ్యాయం 17 నుండి 20వ వచనం. మొదటి అధ్యాయం 17 నుండి 20వ వచనం. విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయెను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి, మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి, అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నింటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి అన్నాడు. చూశారా ప్రియులారా? కొన్నిసార్లు దేవుని శిక్షగా మనం ఆలోచన చేస్తే పంటలు లేక నష్టపోయినటువంటి సందర్భాలను మనము చూస్తున్నాం. ఇక్కడ కలిగే శాపం ఇలాంటిదిగానే ఉన్నట్లుగా మనము గుర్తిస్తున్నాం. దేవుని కొరకు ఇవ్వని వారు ఇలాంటి శాపమునకు గురియగుదురు అని నేను చెప్పలేను. దేవుని వాక్యం. ఉద్యోగములైతే ఉద్యోగం, వ్యాపారమైతే వ్యాపారం, వ్యవసాయం అయితే వ్యవసాయం, ఏ పనిలోనైనా దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే నష్టం కలుగుద్ది. అర్థమవుతుందండి? దేవుని యొద్ద దొంగిలుట అనేది అట్టి దుష్ట కార్యమై ఉన్నది. దేవుని యొద్ద దొంగిలించడం అది దుష్ట కార్యం. అయినను ఆ ప్రజలు తాము నేరస్తులము కాము అన్నట్లు దేని విషయములో మేము దొంగిలితిమి అని ప్రశ్నించుచున్నారు. మేము దేని విషయములో దొంగిలించితిమి అని ప్రశ్నిస్తున్నారు. మలాకి కాలపు ప్రజలు తమ తప్పిదములు తాము ఎరుగని స్థితిలో ఉన్నారు. మలాకి కాలపు ప్రజలు తమ తప్పిదములను ఎరుగని స్థితిలో ఉన్నారు. నేటి కాలపు విశ్వాసులు అనేక మంది లవదికయ సంఘమును పోలి తమ తప్పులు తాము ఎరుగని స్థితిలో ఉండి తాము బాగుగానే ఉన్నామని తలంచుచు తమ తప్పులు కూడా ఒప్పులుగా చూపించుటకు తమ జ్ఞానమును ఉపయోగించి వాదించుచూ ఉన్నారు. వాక్య ప్రకారంగా చేయాలని తెలిసి కూడా అలాగూ చేయటం లేదు. ఇది చాలా దుఃఖకరమైన విషయం. అవును కదా? మరి చెయ్యాలని తెలుసు, దానికి 1,00,000 జ్ఞానముతో కూడిన ఆలోచనలు చెప్పి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా ఎలాగోలాగా ఎగగొట్టే ప్రయత్నం, దొంగిలించే ప్రయత్నం, శాపాన్ని తెచ్చుకుంటున్నారు అట్టి ప్రయత్నాలు చేసి. కనుక అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అన్నాడు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వని వారు ఏదో ఒక విధముగా నష్టము పొందుతారండి. ఏదో ఒక విధముగా నష్టము పొందుతారు. ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చు వారు కలరు అన్నాడు. ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు.
దిగబట్టు వారిని జనులు శపించెదరు. జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరైతే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వరో అలాంటి వారిని శపిస్తారన్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అన్నాడు. 26వ వచనం చూడండి. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి దీవెనవచ్చును అన్నాడు. ధాన్యము బిగబట్టువాడు శపింపబడతాడు అన్నాడు. కనుక దేవుని భాగాలు దేవునికి ఇవ్వని ఎడల దీవెన పొందలేరు, మరియు పరలోకమందు వారికి ఏమీ కలుగదు. పరలోకమందు ధాన్యము పరలోకమందు ధనము కూర్చుకొనుడని ప్రభు చెప్పాడుగా. దేవునికి ఇస్తున్నప్పుడు అది పరలోకమందు ధనము కూర్చుకోవడం అవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19, 20 వచనాల ప్రకారం 6, 19, 20. మరి అక్కడ ఎలా కూర్చుకోగలం? మనం పరలోకంలో ఎలా కూర్చుకోగలం? పరలోకమందున్న ప్రభువుకు మనము ఇచ్చుట ద్వారానే కూర్చుకోగలుగుతాం. పరలోకమందు ప్రభువు కొరకు ఇచ్చుట ద్వారానే కూర్చుకోగలుగుతాం. గనుక ధారాళమైన మనసుతో ప్రభువుకిచ్చుట ఆశీర్వాదకరము. దేవుని ప్రేమించువారు ధారాళముగా ఇచ్చెదరు. దేవుని ప్రేమను తృణీకరించువారు దేవుని భాగమియ్యరు. దేవుని భాగమియ్యరు. కనుక భక్తులు ఒక పాట పాడారట. కల్వారి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమను లిఖించు పెదవులతో గాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమును. వచ్చండి ఆ పాట. కల్వారి ప్రేమను కొలవేసి నీవు కడు ప్రేమలో లిఖించు పెదవులని గాక కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున. ప్రభువును ప్రేమిస్తున్నారనడానికి రుజువు ఏంటంటే వారు కానుక రూపమున వారి ప్రేమను కనుపరుస్తారండి. అది ప్రభువును ప్రేమించే వాళ్ళు. వారు తమ కానుక రూపమున ప్రభువును ప్రేమిస్తున్నారని అర్థం. ప్రభువును ప్రేమించే వాళ్ళు ధారాళంగా ఇస్తారు. ప్రభువును ప్రేమించని వారు పిసినితనంగా ఇస్తారు. ఇదొక్కటే బండ గుర్తండి, మొండి గుర్తండి. గుర్తుపెట్టుకుంటారా? వారు ప్రభువుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారో అది క్రియారూపమున మనకు అర్థమయ్యేది ఎట్లా? దేవునికి ఈవిని ఇచ్చుటను బట్టే. ఇప్పటికీ ఎంత వాక్యం తెలిసినా, ఎంత వాక్యం చెప్పినా, వారు చెబుతూ ఉన్నా ఇంకా పిసినితనమే. చెప్పే వాళ్ళకు పిసినితనం ఉండొచ్చా? అంటే వాక్యం చెప్పేవారికి పిసినితనం ఉండొచ్చా? మరి ఆ పిసినితనమే వాళ్ళకి రేపొద్దున రకరకాల నష్టాలను కనుపరుచుద్ది అని చెప్పాడు. సరే, మలాకి గ్రంథములో 3వ అధ్యాయం 10వ వచనంలో నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన మందిరములో ఆహారం ఉండేటట్లు ఆయన మందిరానికి తీసుకుని రావాలి. అలా చేసి ఆయన్ని శోధిస్తే ఆకాశపు వాకెంట్లు విప్పుతానన్నాడు, పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. 10వ భాగం ప్రతిష్టార్పణలు,
మందిరపు నిధుల్లోనికి తీసుకొచ్చిన ఎడల ఆయన ఆకాశపు వాక్యంలు విప్పి దీవెనలు కుమ్మరిస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఆకాశ వాక్యండ్లను విప్పి జలములను మన్నాను కురిపించెను. నిజమే కదండి? ఆయన జలములను మన్నాను కురిపించాడా? ఆదికాండం 7వ అధ్యాయం 14వ వచనములో 11వ వచనములో ఆయన జలములను కురిపించాడు. ఆకాశము నుండి వాకెండ్లు విప్పి జలములను ఆయన కురిపించాడు. ఇక నిర్గమాకాండం 16వ అధ్యాయం 13, 14 వచన. నిర్గమాకాండం 16వ అధ్యాయం 13, 14 వచనాలు. కీర్తన గ్రంథం 78వ కీర్తన 24, 25 వచనాలు. 78వ కీర్తన 24, 25 వచనాలు. ఇప్పుడు దేవుని భాగము ఇచ్చినట్లయితే ఆశీర్వదింపబడునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. దేవుని భాగం దేవునికి ఇచ్చినప్పుడు ఏమవుతారండి? ఆశీర్వదించబడతారు అని చెప్పుచూ ఉన్నాడు. నిజమే. ఈరోజు చాలామంది దొంగలుగా ఉండి దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వని వారుగా ఉన్నారు. అలాగుండుట మంచిది కాదు అని బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు చదువుతున్నాను. ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడని ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను, సస్యఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. యోధా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధావారును ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి. వారు తీసుకుని వచ్చి ఏం చేశారు? కుప్పలుగా కూర్చిరి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. 3వ మాసమందు కుప్పలు ప్రారంభించి 7వ మాసమందు కుప్పలు ముగించిరి. అంటే 4 నెలలు వచ్చిన వాటిని నెట్టుగట్టారు. అంటే రాశిగా కూర్చారు, జాగ్రత్త చేశారని అర్థం కదా. హిజ్కియాయు అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి. ఎవరొచ్చారు? వ్రాయబడిన మాట. ఎవరొచ్చారు? ప్రియులారా, హిజ్కియాయు అధిపతులు వచ్చినట్లు మనము చూస్తాం. ఆయన జనులైన ఇశ్రాయేలీయులు వారి చేత దీవించబడ్డారు. హిజ్కియా కుప్పలను గూర్చి యాజకులను, లేవీలను ఆలోచన అడిగినందుకు సాదోకు సంతతి వాడైన ప్రధాన యాజకుడగు అజర్యా, యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్పాడు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. వారు భోజనము చేసినను సమృద్ధిగా ఉన్నది అనే వాస్తవాన్ని చెప్తా ఉన్నాడు. అంటే వారికి కొదువ గాని, వారికి కొరత గాని లేదు. సమృద్ధి. సమృద్ధి ఎప్పటి నుండి? వారు ఇచ్చుట మొదలుపెట్టిన నాట నుండి. వారు ఇచ్చుట మొదలుపెట్టిన నాట నుండి వారికి సమృద్ధి.
గొప్ప రాశిగా మిగిలినట్లుగా మనము చూస్తున్నాం. నిజంగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే దేవునికి మనము ఎంత ధారాళముగా ఇస్తే దేవుడు అంత మనకు ఇస్తాడు అనడానికి మనము ఆ, గమనించాల్సిన సత్యం. ఇక్కడ ప్రియులారా, ధారాళముగా ఇచ్చినందువలన వారికి ఆశీర్వాదము కలిగింది. అప్పుడు కలుగు ఆశీర్వాదం అనగా భూసంబంధమైనది. భూసంబంధమైంది 11లో ఉన్నట్లు పంటలు నష్టము కాకుండుట అన్నాడు కదా. పంటలు నష్టము కాకుండుట అన్నాడు. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ప్రియులారా, ప్రభు పిల్లలమైనటువంటి మనం ఇట్టి సత్యాన్ని గుర్తించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9, 10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. ఎప్పుడూ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును. ఏమంటే అర్థమైందా? దైవ గ్రంథములో వ్రాయబడిన మాట అర్థమైందా? నీ రాబడిలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరిస్తే అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవుని వాక్యం ఎంత తేటగా చెప్తోందో చూడండి. కనుక కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉన్నను, గానుగలలో ఉన్నది క్రొత్త ద్రాక్షారసం, అది పైకి పొరలి పారును. ఇప్పుడు మనము దేవుని కొరకు ఇచ్చినట్లయితే కలుగు ఆశీర్వాదం అది ఆత్మ సంబంధమైనది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 11 వచనాలు, 6 నుండి 14 వచనాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 14 వచనాలు. ఈ దీవెనలన్నీ ఆ భాగంలో చెప్పబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇక మనం ఎప్పుడైతే అలా చేస్తామో సమృద్ధిగా పంట కోస్తాం. నెంబర్ 1, మనం ఏం చేస్తాం? సమృద్ధిగా పంటను కోస్తాం. నిజమే, సమృద్ధిగా పంటను కోస్తాం. మనము ప్రభు కొరకు ఇచ్చుట విత్తినట్లు ప్రభు దానికి మనకిచ్చు ఫలితం పంట కోసినట్లు అది పరలోకమందు మనము కూర్చుకొను ధనము విత్తిన దానికంటే పట్ట కోయుట 1000 రెట్లు ఎక్కువగా ఉండును. గనుక దేవుని పనికి ధారాళముగా ఇచ్చెదము. ఏమండి? విత్తిన దానికంటే పంట 1000 రెట్లు. చూడండి, ఒక బస్తా ధాన్యం విత్తామంటే 100 బస్తాలు వస్తాయి. 100 బస్తాలు విత్తామంటే చెప్పండి, 1000 బస్తాలు వస్తాయి. ఏమండి? కనీసం తలవాల్చుకోవడానికి నీడ కూడా లేదు. ఇక ఎకరాల్లో విత్తాలంటే మాకు ఎకరాలు ఎక్కడున్నాయనుకుంటారు ఇప్పుడు మీరు. అంత తెలివిగా మాట్లాడతారు. మాకు ఇంత కూడా నేల లేదండి, ఇవన్నీ అలాగొచ్చాయండి అని మళ్ళీ అంటారు. ఒకవేళ వాళ్ళకి నేల ఉన్న వాళ్ళకేమో అలాగు, నేల లేని మనకెట్లా? మనం జీవనోపాధి కొరకు ఏదో ఒక పని చేసి బ్రతకాలి.
పని చేయకుండా బ్రతుకుతామా? బ్రతకలేము. ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేసినప్పుడు ఆ పనిలో దేవుడు మనకిచ్చిన దాన్ని మనము దేవునికి ఇవ్వాలి. కొంతమంది ఉన్నారండి, ఎన్ని కష్టాలు పడైనా, ఎన్ని బాధలు పడైనా దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేస్తారు. అస్సలు దేవుని సొమ్ము దొంగిలించరండి. మనం ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన అనుభవానికి మనము వస్తామో, తద్వారా ప్రభువుకు మహిమ ఉన్నది, మనకు దీవెన ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునికి మనము ఇచ్చినప్పుడు సమృద్ధిగా పంట కోస్తాం. రెండవది, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వానిని ప్రేమించును అన్నాడు. ఎవరినండి? ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమిస్తాడు. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు కానీ దేవుని పనికి ధారాళంగా ఇచ్చు వారిని ప్రత్యేకముగా ప్రేమిస్తాడు. ప్రత్యేకముగా ప్రేమిస్తాడు. అవును కదా? దేవుని పేరట దేవునికి మనము ఇచ్చినట్లయితే దేవుడు మనలను ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. మూడవది, సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుండి 14 వచనాలు మనము చదువుకుంటున్నప్పుడు అందులో 7వ వచనం, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, దేవుని పనికి ధారాళంగా ఇస్తాడు. అలాగునని దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమిస్తాడు. దేవునికి ఇచ్చేటప్పుడు ఉసూరుమంట ఇవ్వకూడదండి. బాధపడుతూ ఇవ్వకూడదు. సణుగుకుంటూ ఇవ్వకూడదు. చణుగుకుంటూ ఇవ్వకూడదు. అది ప్రభువుకు మహిమ కాదు. ఇక మూడవది, సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. మన పక్షంగా ఆయన ఏం చేస్తారట? సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. నిజమే, సమస్త విధములైన కృపను మీరు పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఇక ఐదవది, అలాగు ఇచ్చు వారికి దేవుడు నీతి ఫలములు వృద్ధి పొందింతును. అలాగిచ్చు వారికి నీతి ఫలములను దేవుడు ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాడు. పదవచనం వృద్ధి పొందిస్తాడు. అపవిత్రమైన వాటిని తీసివేయండి. ఎన్ని సంవత్సరాల పంట నష్టపోయి ఉంటే తిరిగి దాన్ని సరి చేసుకుంటే, మందు కొట్టి పిచికారీ చేసి ఆ చీడపీడనంతటిని తొలగించుకుంటే తిరిగి పంట మన చేతికి వచ్చుద్ది. అది సమృద్ధిగా వచ్చుద్ది. కనుక అట్టి ఆశీర్వాదం మనం పొందాలి. ఫిలిప్పీ పత్రిక 1:11, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11లో చక్కని మాట మనము చూస్తున్నాం. చూడండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటను, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమందు నిష్కపటులుగా నిర్దోషులుగా కనబడతారు. కాబట్టి ప్రభు పిల్లలమైనటువంటి మనం సమస్త విధములైన కృపను పొందడానికి మనము దేవునికి ఎంత ఇస్తే దేవుడు మనకంత ఇస్తాడు. ఇక 9వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనం,
మనం 9వ అధ్యాయం 9వ వచనంలో అతని నీతి నిరంతరము నిలుచును. 112వ కీర్తన 9లో అతని నీతి నిరంతరము నిలుచును. ఏమండి, మనము దేవునికి ఇచ్చుట వలన మన పంట కోస్తామండి. 2, దేవుని చేత ప్రేమించబడతామండి. 3, సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడండి. 4, నీతి నిరంతరము నిలుచును. రాసుకున్నారా ఈ 4 పాయింట్స్? దేవునికి ఇవ్వడం మూలాన నీతి నిరంతరము నిలుస్తుందండి. 5, అలాగు ఇచ్చిన వారికి దేవుడు నీతి ఫలములు వృద్ధి పొందును. 10వ వచనంలో నీతి ఫలములు వృద్ధి పొందును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం. ప్రభువు వచ్చినప్పుడు నీతి ఫలములతో నిండియుండుట ఎంతో ఆశీర్వాదకరము. నీతి ఫలములతో ఉండుట. ఇక 6, అలాగ ఇచ్చిన వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుతుంది. 11, 12 వచనాలు. అలాగూ ఎవరైతే ఇస్తారో ఆ ఇచ్చిన వారిని బట్టి దేవునికి ఏమున్నది? కృతజ్ఞత స్తుతులు చెల్లించబడతాయి. మాత్రమే కాదు, కృతజ్ఞత గల వారి పట్ల దేవుడు ఏదైనా కార్యము చేస్తాడు. ఇక 7, ఇచ్చిన వారి యోగ్యత కనబడినందున పుచ్చుకొనిన వారు దేవుని మహిమపరచెదరు. అందువల్ల 13వ వచనం, దేవునికి మహిమ కలుగును. ఇచ్చుట వలన దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. కాబట్టి ఇచ్చిన వారికి దేవుని మహిమ కలుగుతుంది. ఇక 8, పుచ్చుకున్న వారు ఇచ్చిన వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుదురు. పుచ్చుకున్న వారు ఇచ్చిన వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తాం. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా, అందులోనూ మాకైనా మీరు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మీకోసం మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట మనము చూస్తాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్కును బట్టి దైవాశీర్వాదాలు మనము పొందే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఇన్ని విధాల ఫలితాలుండగా మన ప్రియ ప్రభువలే ఆది సంఘము పోలి మనకు కలిగినదంతా ప్రభు పని కొరకు సమర్పించి అమూల్యమైన ఫలితములను పొందుట ఎంతైనా ప్రయోజనకరం. ఏమండి, ఇస్తే ఇక్కడ పొందుతాం, అక్కడ దాచుకున్నట్టు. ఇవ్వకపోతే ఇక్కడ సంపాదించిందంతా విడిచిపెట్టిపోవలసిందే. అంతే కదా? ఏం చేస్తారండి? విడిచిపెట్టిపోవలసిందే. చూడండి, ఉండడానికి మనిషికి ఒక ఇల్లు ఉంటే చాలు. 2, 3, 4, 5, 6 ఇట్లా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏ ఇంట్లో కాపురం ఉంటారు చెప్పండి? ఎక్కడున్నా ఒకే ఇల్లా? ఏమండి, ఎక్కడున్నా ఒకటేనా? మరి ఎందుకు సమకూర్చుకోవడం? అలాంటివి ఉంటే దేవుని కొరకు ధారాళత కలిగి దైవ కార్యాల విషయంలో ముందుకు సాగాలి. ఇక్కడ విడిచిపెట్టిపోయిన దాని విషయంలో ప్రభు దగ్గర ఏమీ సంతృప్తి పొందలేము. కానీ దుఃఖపడక తప్పదు. సంపాదించిందంత నాతో రాలేదు, అనవసరంగా నేను ఇలాగే వదిలేసుకున్నాను, దేవుని సేవ ఖర్చు పెట్టలేదని రేపు అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర దుఃఖపెడితే ఏమైనా వచ్చుదా? దుఃఖపడితే రాదు, సిగ్గుపడవలసి వచ్చును. పని కాల్చివేయబడిన వానికి కలిగినట్లు నష్టమే కలుగును. కనుక ధారాళముగా ప్రభు కొరకు ఇచ్చి
అత్యధిక ఫలితము పొందుట మంచిది. ఇక సొమ్ము ఎక్కడ ఇవ్వవలెను అది తర్వాత పాఠంలో విందాం. ఎక్కడ ఇవ్వవలెను అంటే ఈ సొమ్మును గూర్చిన విషయం వెరీ క్లియర్గా మీకు చెప్పేస్తే ఓ పని అయిపోద్ది అన్నట్టుగా నేనున్నాను. అవును కదండి. ఇక ఇచ్చేది ఇవ్వంది మీ ఇష్టం. ఇవ్వకపోతే వదిలిపోతాం. ఇస్తే అక్కడ దాచుకుంటాం, అనుభవిస్తాం. ఇక మీ ఇష్టం. ఆపై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, గనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నారు. మా నాయన, మలాకి గ్రంథములో ఎంతో అమూల్యమైన పాఠాన్ని మాకు నేర్పుతా ఉన్నారు. మేము మీకిచ్చి శోధించినప్పుడు ఆకాశపు తూములు విప్పుతానన్నారు నాయన. అలాగున మీరు చేయబోయే ప్రతి కార్యము కొరకు, ద్వారము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రియులందరూ కూడా పిసిరితనము లేకుండా ధారాళముగా మీ పనికి ఇచ్చేవారుగా సిద్ధము చేసి, కలిమి కొలది ఇచ్చేవారుగా, వరిదిలు కొలది ఇచ్చేవారుగా, మా ప్రభువా మీకు మహిమకరంగా సిద్ధపరచండి. నిజమే, మీకిచ్చుట మా ప్రభువా మీకు మేము మహిమ తెచ్చుటే. అలాగున ప్రతి ఒక్కరూ సిద్ధపడి మిమ్మును ఘనపరచువారుగా వారిని ప్రేరేపించమని కోరుచు మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.